వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2024 కీర్తి పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఇవాళ ముఖ్య అతిథిగా డాక్టర్ యోగితారాణా ఐఏఎస్ సెక్రటరీ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ వారు రావాల్సి ఉంది. మాన్య ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇవాళ చాలా మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో వారు ఉన్నారు కాబట్టి ఈ మీటింగ్ ముగిసేలోపు ఏదో సమయంలో వారు వస్తారు. వారికి ముందస్తుగా స్వాగతం పలుకుతున్నాను. ఈనాటి సభాధ్యక్షులు మా ఉపాధ్యక్షులు ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారికి, అలాగే ఈనాటి విశిష్ట అతిథి ఆచార్య ఎస్ భూపతిరావు గారు. వీరు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో యువతని ముందుండి నడిపించారు. అలాగే పూర్వ సంచాలకులు, పట్టణ పర్యావరణ ప్రాంతీయ అధ్యయన కేంద్రం విశ్వవిద్యాలయంలో పనిచేశారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే విస్తరణ సేవా విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ పింగు రామూర్తి గారికి, మా పిఆర్ఓ గారికి, ఈనాటి పురస్కార గ్రహీతలకి, వారి కుటుంబ సభ్యులకి, విచ్చేసిన పెద్దలందరికీ, విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులకి, ఈ పురస్కారాల ఎంపిక కమిటీ సభ్యులకి అందరికీ పేరు పేరున నమస్సులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. తెలుగు విశ్వవిద్యాలయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని దశాబ్దాలుగా తెలుగు వారి కోసం కృషి చేస్తున్న విశ్వవిద్యాలయం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు కళాకారుల్ని గుర్తించడం, వారందరినీ ఒక్క చోటికి చేర్చడం, తెలుగు భాష గొప్పతనాన్ని మాధుర్యాన్ని ముందు తరాలకు అందించడం, లలిత కళల వికాసానికి, ప్రచురణలకి, పరిశోధనకి పెద్దపీట వేయడం మీకు అందరికీ తెలుసు. మొత్తం 48 మందికి 2024 సంవత్సరానికి కీర్తి పురస్కారాలు దక్కడం జరిగింది. నిన్న 24 మందికి పురస్కారం లభించింది. ఈనాడు 24 మంది ప్రముఖులు పురస్కారాలు అందుకోబోతున్నారు. వారందరికీ స్వాగతం పలుకుతూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సభకు నమస్కారం. వేదిక కిటకిటలాడిపోతుంది. వాళ్ళు పురస్కారాలకు మనం పిలిచాం కనుక వచ్చారు అని మనం అనొచ్చు తేలిగ్గా. కానీ విశేషం ఏంటంటే వేదిక ఎదురుగా కూడా కొన్ని సీట్లు ఖాళీ ఉన్నా చాలామంది ఉన్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. 2024 కీర్తి పురస్కారాలకు విచ్చేసిన ఆహూతులందరికీ, ఎదురుగా ఉన్నవారికి, వేదిక మీద ఉన్నవారికి అందరికీ స్వాగతం. ఒక పురస్కారం తీసుకునేప్పుడు చాలా ఆనందం వేస్తుంది. మనం చేసిన కృషికి గుర్తింపు. అందున యోగ్యులైన పెద్దవాళ్లతో తీసుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. మన విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి యోగితారాణా గారు కొద్దిసేపట్లో రాబోతున్నారు. మరొకరు ఆచార్య భూపతిరావు గారు. ఆచార్య భూపతిరావు గారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్. దేశం మొత్తంలోనే 34 ఏళ్లకే ప్రొఫెసర్ అయిన ఏకైక వ్యక్తి. ఆ రికార్డు ఇంతవరకు కూడా ఎవరు బద్దలు చేయలేరు. అతి చిన్న వయసులో ప్రొఫెసర్ అయ్యారు. నేను ఇప్పుడు వీళ్ళందరి గురించి చెప్తే మా రామూర్తి గారిని నేను కబ్జా చేసిన వాడిని అవుతాను. అందరికీ అభినందిస్తూ ఈరోజు ఈ 24 మంది ముఖ్య అతిథులు వాళ్ళు, మేమందరం కార్యకర్తలమమ్మ. ఇలాగే మీ రంగాల్లో మీరు మరింత ఉన్నతికి వెళ్ళాలని కోరుకుంటూ నాకు అందరినీ అభినందిస్తూ ముగిస్తున్నాను.
పురస్కార గ్రహీతల్లో వ్యక్తిత్వ వికాసంలో పురస్కారాన్ని అందుకున్న టి శోభనాద్రి గారు వారి స్పందన తెలియజేస్తారు. ఆ తర్వాత విశిష్ట అతిథి గారు ప్రసంగిస్తారు. సభకు నమస్కారం. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్యార్థులు గడిపిన గురువులకి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. నేను పనవస్తు చెన్నై సూర్ సైతం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖలో అధిపతిగా 2007వ సంవత్సరంలో చెన్నై సూర్ జయంతి ఉత్సవాలు చేస్తూ ఉంటే నిత్యానందరావు గారి ఆధ్వర్యంలో ఎన్ గోపి గారు, సుమతి నరేంద్ర గారు వీరందరూ కూడా మొట్టమొదటిసారి జయంతి ఉత్సవాలను అక్కడ ప్రారంభం చేశాం. అదే స్ఫూర్తితో కాకతీయ విశ్వవిద్యాలయ వరంగల్ కానివ్వండి, ఉమ్మడి రాష్ట్రంలోని 8 విశ్వవిద్యాలయాల్లో కూడా జయంతి ఉత్సవాలు చెన్నై సూరి పేరుతో చేసి మెడ్రాస్ విశ్వవిద్యాలయంలో కూడా చేశాం. దానికి చాలా సహకారం అందించిన వారు నిత్యానందరావు గారు. ఒక విధంగా చెప్పాలంటే 2006వ సంవత్సరంలో సాతి సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది, పెద్దవాళ్ళ జయంతి ఉత్సవాలు ప్రతి సంవత్సరం చేయాలని. ఆ నిర్ణయం తీసుకోగానే వెంటనే కవితా ప్రసాద్ గారు, అప్పుడు సంచాలకులు, తెలుగు సంచాలకులు ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్న కవితా ప్రసాద్ గారు వీరును ఆ రాత్రి కారులో బయలుదేరి వచ్చి ఉస్మానియా విద్యాలయంలో ఏర్పాటు చేశారు. అదే స్ఫూర్తితో మేము చేశాము. మరి నిత్యానందరావు గారు ఆంధ్రప్రదేశ్ 9 విశ్వవిద్యాలయాలనే కాకుండాను ప్రపంచ తెలుగు మహాసభలు కానివ్వండి, ఆయన నిత్య సాహితీవేత్త. ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ పాల్గొన్నాము. ఇద్దరము ఒక చోట ఉండేవాళ్ళం. గత 18-19 సంవత్సరాల నుంచి మేమేమి సాంస్కృతిక సమావేశాలు నిర్వర్తించినా కానీ ప్రోత్సహించే మహానుభావుడు నిత్యానందరావు గారు. నిత్యానందరావు గారు సౌజన్యమూర్తి, స్నేహశీలి, తెలుగు భాష ఔన్నత్యాన్ని ఇనుముడు చేస్తూ ప్రణాళికాబద్ధంగా సాంస్కృతిక విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచుతూ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దగల ప్రతిభావంతుడనే నిర్విధాంశం. ఈ విశ్వవిద్యాలయం అన్ని విధాలా తెలుగు సంస్కృతికి, తెలుగు భాషా వికాసానికి దోహదం చేసే విధంగా కార్యక్రమాలు అభివృద్ధి చెందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.